మార్నింగ్. నా బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కొంచెం బ్లాగ్ చేయాలా వద్దని ఈరోజు అని అనుకొని నేను బ్లాగ్ స్టార్ట్ చేయలేదు. సో రెడీ అవుతున్నాను ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా స్నానం చేసి రాలేదు. సో ఆయన వస్తే అప్పుడు ఆయన కూడా జాయిన్ అవుతారు బ్లాగ్లోకి. ఈలోపు నేను టీ తాగేస్తాను. ప్రతిరోజు టాస్క్ ఏంటంటే ఏం వేసుకోవాలో అర్థం కాదు. అదే పెద్ద టాస్క్. మీకు కూడా అలా అనిపిస్తూ ఉంటుందా? నేనైతే 4-5 తీసి ఏదో ఒకటి అసలు పనికిరాంది వేసుకోపోతాను. మంచివి తీస్తాను, కానీ పనికిరాంది మాత్రమే వేసుకోపోతాను. మీరు అలా ఎప్పుడన్నా చేశారా? చేసింటే కమెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నేను ఏం వేసుకోవాలో ఒక 15 to 20 minutes తర్వాత అర్థమైంది. చెప్పాను కదా, వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎప్పుడు ఆర్డర్ పెట్టాను ఇది టాప్. సో ఈ టాప్ అండ్ జీన్స్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. మా శ్రీవారు ఏం వేసుకుంటారన్నది నాకు తెలియదు. ఇంకా ఆయన బయటకు వస్తే ఎప్పుడు అర్థమవుతుంది. ఈ డ్రెస్ అయితే నేను వేసుకున్నాను. టాప్ అండ్ జీన్స్ వేసేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో లిప్స్టిక్ అండ్ ఆల్ డన్. మాయిశ్చరైజ్ చేసేసుకొని త్వరగా అయితే రెడీ అయిపోవాలి. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. మాయిశ్చరైజింగ్ వింటర్ సీజన్లో మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ ఎంత వీలైతే అంత ఎక్కువ రాయడం బెటర్. నాట్ ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్. స్నానం చేసినప్పుడు బాడీ కూడా రాసుకోవాలి. ఎందుకంటే చాలా అంటే చాలా డ్రై అయిపోతుంది స్కిన్. ఇది ఎందుకు రివర్స్ వేసుకుందాం? వైట్ కలర్ బనియన్ని రివర్స్ వేసుకున్నాడు. హాయ్ టు ఆడియన్స్. హాయ్ ఆడియన్స్. ఇంతకు ముందు రివర్స్ ఎందుకు వేసుకున్నావు చెప్పు. ఏ డ్రెస్ సెలెక్ట్ అయిపోయిందా ఏం వేసుకోవాలని? దిస్ ఇస్ కాల్ మై షర్ట్. ఓకే, దీన్ని ఏమంటో తెలుసా? పాప్కార్న్ షర్ట్. ఏం షర్ట్? పాప్కార్న్ షర్ట్. పాప్కార్న్ లాగా ఉండదు. చాలా వేషాలు ఉన్నారా నీలో. సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ వాచ్ అయితే వేసుకుంటున్నాను. బికాజ్ ఇదంతా వైట్ వచ్చింది అండ్ ఆల్సో నా ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పర్ల్స్ అండ్ ఆల్ వచ్చాయి కదా. సో కొంచెం మ్యాచ్ అవుతుందని చెప్పి ఎందుకో జడ వేసుకోవాలనిపించింది. ఇంతనే ఎంత ఉంటుంది నా జుట్టు. దీన్ని జడ వేసుకుంటే నవ్వి సస్తారు జనాలతో. ఏం వెతుకుతున్నావు? వాచా? గడియారాలు ఎదుగుతున్నా. గడియారాలు గోల్డెన్ వేసుకో, బాగుంటది. ఓకే మేడం, మీరేం చెప్పితే అది చేస్తాం. ఏంటండి ఇంకొకసారి చెప్పండి. చెప్పితే అది చేస్తాం. ఇది కదా కామెడీ అంటే. నేను చెప్పినట్టు విన్నావంటే ఎప్పుడో బాగుపడతావు. మీరు నేను బాగుపడ్డా. ఏడ్చినట్టుందిలే. ఇది నా పాప్కార్న్ షర్ట్. ఆఫీస్కి వెళ్ళాలి. రెడీ ఫర్ ద ఆఫీస్ గైస్. ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్. నేనైతే రెడీ అయిపోయాను, కానీ మా శ్రీవారు ఇంకా ఏదో ప్యాకింగ్ చేస్తూనే ఉన్నారు. బేసిక్గా అయితే అమ్మాయిలు లేట్ చేస్తారు అంటారు. ఇక్కడ మా ఇంట్లో రివర్స్, అబ్బాయిలు లేట్ చేస్తారు. ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళాడు కిందకి. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఫోన్ ఇంట్లో మర్చిపోయి వస్తే ఎలా? మర్చిపోయినా అన్ని వస్తువులు తీసుకురావాలి కదా. సో ఆఫీస్కి అయితే వచ్చేసాను నేను. అసలు ఎందుకు వచ్చానో అనిపిస్తుంది ఈ చలిలో. సో కేబుల్స్ అవన్నీ చేస్తున్నారు మా వాళ్ళు, బంచ్ కేబుల్స్ అండ్ ఆల్. లంచ్ బ్రేక్ అయితే వెళ్ళారు. లంచ్ బ్రేక్. ఫౌండ్ దిస్ ఆన్ వాల్. నెవర్ గివ్ అప్. ట్రై టు నెవర్ గివ్ అప్. శ్రీవారు అయితే నాకు కోసం భోజనం తీసుకొచ్చారు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరం భోజనం అయితే చేసేసాం. ఓ మై గాడ్, కూల్ ఫైర్ లాగే ఉంది అక్కడ. ఎంత బాగుందో అసలు ఈ చలికి ఆ వెచ్చగా. ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎంత హ్యాపీగా ఉందో ఇంటికి వెళ్ళిపోతుంటే. మధ్యలో చిప్స్ కూడా మధ్యాహ్నం తీసుకొచ్చిన చిప్స్ అయితే తీసుకొని తిన్నాను. అండ్ మార్కెట్ అయితే మండే మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. నేను మర్చిపోయాను ఈరోజు సడన్గా. బట్ ఏ మార్కెట్ అయినా ఏదైనా కానీ చాలా కాస్ట్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి.
బార్గెనింగ్ చేయడానికి కూడా అసలు ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు ఛాన్స్. 20, 30, 40, 20, 30, 40 అసలు దిగట్లేదు వాళ్ళు. ఫైనల్లీ నాకు కావాల్సిన కూరగాయలు అయితే మేము తీసేసుకున్నాము అండ్ రెడీ టు మూవ్. చూసారుగా ఎంత పెద్దగా ఉందో మార్కెట్. ఇది ఏదో వీడియో తీస్తున్నాను కానీ సిగ్గు అవుతుంది అనమాట వాళ్ళందరూ ముందట. నాకు ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. మిర్చి, బీట్రూట్, బైంగన్, వెల్లుల్లిపాయలు 130 రూపీస్ పావు కిలో అంట. అండ్ తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, లేడీస్ ఫింగర్ అండ్ లెమన్. కిలో టమాటాలు వచ్చేసి 50 రూపీస్ అంట. మ్యాగీలు తిని బతికేచ్చు హ్యాపీగా ఇంత ఖర్చు పెట్టడం కంటే. ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాను. చేస్తున్నావు నాన్న? థ్యాంక్ యూ నాన్న, చాలా హెల్ప్ చేస్తున్నావు. ఏ జన్మలో చేసుకున్నాను పుణ్యం. నీకు కాకపోతే ఎవరికి హెల్ప్ చేస్తున్నాను? డైలీ వండడం రోజు వండుతున్నా, నేనే వండుతున్నా. అప్పుడప్పుడు తను నాకు హెల్ప్ చేస్తాడు వంట, కానీ బిల్డప్లు ఇస్తున్నాడు. ఇప్పుడు నైట్ మా తమ్ముడు కేక్ తెచ్చాడు. 23rd కి మా యానివర్సరీ అయితే 24th కి తెచ్చాడు వాడికి. తనేమో ఈవెంట్కి వెళ్ళాడు కదా నిన్న. సో కేక్ కట్ చేసాక తినేద్దాం అంట. తన కోసం కూడా వెయిట్ చేసే అవసరం లేదు. ఆ వీడియో కాల్ చేసేసి వీడియో కాల్లో కట్ చేసేద్దాము. గవ్వలు అనేవి చూపి ఈ గవ్వలు ఎంతమందికి ఇష్టం అసలు. ఏం పిచ్చిగా తీసుకొచ్చి తింటారు తెలుసా వీళ్ళు. చాలా ఇష్టం తనకు అది గవ్వలంటే. ఏం వంట చాలా అన్నది అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు తెచ్చిన వాటిల్లో ఏదో ఒకటి వండేద్దాంలే అని డిసైడ్ అయ్యాను. వచ్చేటప్పుడు మాత్రం ఇంటికి వచ్చాక ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. డైలీ ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. వంకాయ కర్రీ తింటావా? సో వంకాయ టమాటా కర్రీ వండుదామని ఫిక్స్ అయిపోయాను. వంకాయలు అయితే ఇలా కోసుకొని వాటర్ పెట్టి బౌల్లో దాంట్లో సాల్ట్ వేసేసి అయితే నేను వంకాయలు వేసేస్తున్నాను. లేకపోతే బ్లాక్ అయిపోతాయి కదా వంకాయలు. సో అందుకోసం గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బట్ లేదు, టమాటా వంకాయ కావాలి అని అన్నాడు అనమాట. సో అందుకే టమాటా వంకాయ కర్రీ చేసేస్తాను. మా శ్రీవారు ఫర్మాయిష్. టమాటా వంకాయ కర్రీ అయితే ఆల్రెడీ ఉడికిపోతుంది. రైస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అయిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎన్ని పనులు ఉంటాయో కదా. అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాక హస్బెండ్ హెల్ప్ చేస్తాడు కదా, అది నిజమైన ఒక సపోర్టివ్ అనిపిస్తుంది కదా. అసలు మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా సపోర్టివ్ అనమాట. నాకు చాలా హెల్ప్ చేస్తాడు అన్ని వర్క్స్లోనే, ఇంట్లో వర్క్స్లోనే కాదు, బేసిక్గా బయట కూడా చాలా హెల్ప్ చేస్తాడు. నాకు నీ పరిచయం మరొక జన్మేనని. That's all for the day. Thank you so much for watching. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు నావి చూడాలి అనుకుంటున్నారా వ్లాగ్స్ లో? డైలీ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా ఫాలో అవ్వండి. నా ఛానల్ కి మీరు కొత్తగా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకు వస్తుంది కాబట్టి. అండ్ గైస్ ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్. నా లింక్స్ ని షేర్ చేయండి, నా వీడియోస్ ని షేర్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అండ్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలానే మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. అండ్ మంచి మంచి కంటెంట్ కూడా తీసుకొస్తాను త్వరలోని. మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను అనమాట, ఏం కంటెంట్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ గైస్, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్.